రెడ్డి నీ చెల్లె చూడు 3 నెలల బిడ్డలే కాదు 6 నెలల బిడ్డ లెక్క హైబ్రిడ్ లెక్క నీ చెల్లె పెరుగుతున్నదయ్యా చెల్లె చేత పట్టి చెల్లె తెచ్చి పెట్టేయంగా ఇస్తారో చెల్లె చేరా తలుపు పల్లాలు పట్టి తపతప అడుగులేస్తున్నది అమ్మారా మాట నెరుస్తున్నది ఇప్పటి కాని అప్పటి కాని తల్లులారా వచ్చిరాని మాటలే ముద్దంటారు పేరుని పెరిగే ఎంతో మధురమంటారమ్మా తల్లి కనకవతి దేవిని అమ్మ అమ్మ అంటున్నది 7 నెలల బిడ్డ వెలగంగానే మహాలక్ష్మి దేవి కన్న తల్లికి ఎదురు నడుస్తున్నది సంబరపడతాది తల్లి కనకవల్లి దేవి 5 ఏళ్ల బిడ్డని కళ్ళ చూస్తున్నది ఏం కావాలమ్మా 5 ఏళ్ల బిడ్డకు 5 ఏళ్ల పిల్లగాళ్ళకి ఏం కావాలి అన్ని కావాలంటే మొగడు కూడా కావాలన్నా అన్ని కావాలన్నా చూడు ఎట్లా మాట్లాడుతూ చదువు నేర్చుకోవాలి ఎందుకొరకంటే 6 లక్షల కంటే విలువైన అక్షరాల అవ్వయ్యకు ఎంత చదువు అన్నారా అని అవ్వయ్యను కొడుకులకు బిడ్డలకు చదువు చెప్తే పిల్లగాళ్ళకు చదువు అంటే పోదమ్మా ఎవరు చెప్తుంటది గురువు చెప్పిన మాటను గుర్తుంచుకొని వింటారు పంతులు చెప్పిన మాటను పాటించి వింటారు సారు చెప్పిన మాటను సక్కంగా వింటారట ఓట్లు సంపాదించి కొంపల పెట్టుండ్రి రాగి రాబోతాయి ప్యాకాట ఆడి రాబోతాయి రోగం వచ్చి రాబోతాయి నొప్పి వచ్చి రాబోతాయి సత్యదాకా తనువును అంటుకొని ఉండేది చదువు తప్ప మరేవి కాదట చదువు రాని మొద్దు అడవి లోపల వేసే ఎద్దు 2 సరి సమానం అంటారమ్మా నా చెల్లె మహాలక్ష్మి దేవి క్షత్రియ వంశం లోపల ఉట్టిల్ని చెండారు రాలు కావద్దు 56 అక్షరాలు బాబు సాధన పల్లెపు సాధన కత్తి సాము కర్ర సాము 4 వేదాలు 18 పురాణాలు రావాలి ఏనాడు కనకవతి దేవయ్యా మహాలక్ష్మి దేవిని తీసుకుపోయి గురుకుల పాఠశాల లోపల వేసేస్తాయి అదో కళ్ళ బిడ్డ ఏనాడు మహాలక్ష్మి దేవి జాడల్లా అదో ఎట్లా పోతున్నది రామరామో బిడ్డనే కానీ 20 ఏళ్ళ బిడ్డలే ఉన్నది అట్లా పెరుగుతున్న హైబ్రిడ్ లెక్క ఏమంటే నా రోజన్న సప్లైత్తలేవి అలా హైబ్రిడ్
బిడ్డ మమ్మీ మహాలక్ష్మి మమ్మీ ఏం చేస్తున్నావు నాని? నేనా? నా బిడ్డ మమ్మీ అంటుంది. నేనా? అట్లా భూమి అంటలేదు ఇంకా. నేనా? ఏం చేస్తున్నావు? నేను ఆడుకుంటున్నా బో. ఏం ఆట ఆడుతున్నా? అచ్చకాయలు ఆడుతున్నా. అచ్చకాయలు కాదు బిడ్డ, కచ్చకాయలు అలా పుష్కిపోయాలంటే తిరిగే నేను ఈ మళ్ళా ఇద్దరం కలిసి పదిపడగా మళ్ళా అన్ని నేర్పుతున్నావు అంటే నీకు మాటలు. ఆమెను నేను ఇద్దరం కలిసి ఆడుతున్నా. ఆమె మీద ఎక్కించిన బో. ఏంటి గేములు ఎక్కించావా బిడ్డ? అయినా మళ్ళా పని నయ్యం అద్దాలు పెట్టుకున్న పని నయ్యం. ఓ మళ్ళా వచ్చింది కూకున్నది. చూసేది తెలుస్తలేదు నాకు, మూసేది తెలుస్తలేదు. అద్దాలు చూస్తే ఆ లైటర్ గా అద్దాల మీద పడుతుంది. అవేమో చెక్కు అని అద్దాల మీద అనుకునేవని ఇవాళ దాకా బిడ్డ మహాలక్ష్మి పడిపోదాం రారా నాని? నేను రాను పో. ఎందుకురా? మమ్మీ నేను ఆడుకుంటున్నా కాబట్టి ఇప్పుడు పడిపోతే ఏమవుతుంది? పడిపోతే చదువు వస్తుంది బిడ్డ. చదువు వచ్చినాక తర్వాత మంచి జ్ఞానం వస్తుంది. వచ్చినాక నీకు మంచి జ్ఞానం మంచిగుంటే అన్ని పరీక్షలలో పాస్ అయినావు అనుకో, నీకు మంచి జాబ్ వస్తుంది బిడ్డ. జాబ్ రావడానికి అవన్నీ అవసరం, అవన్నీ కాదా జాబ్? ఓ బిడ్డ ఈ జాబులు కాదు బిడ్డ, ఉద్యోగం నౌకరి కొలువు వస్తుంది. వచ్చినాక పిల్ల మంచి ఉద్యోగం చేస్తున్నదా అని నాగరాజు పిల్లగాని తీసుకొచ్చి లగ్గం చెప్తాం. లగ్గమనగా లవ్ సంబరపడుతున్నా లగ్గమైన చెప్తా తిప్పదా కాదా? లగ్గం కాక ముందుకు మొగోరికి సుఖం, లగ్గమైన తర్వాత అడవిలకే సుఖం బిడ్డ. నీకు లగ్గమవుతుంది. మమ్మీ అయినాక లగ్గమైనాక కొడుకులు బిడ్డలు పుడతారు. వాళ్ళు చదువుకుంటారు. చదువుకున్నాక వాళ్ళకు జాబులు వస్తాయి. వాళ్ళకు లగ్గాలు చేస్తావు. వాళ్ళకు కొడుకులు బిడ్డలు పుడతారు. నువ్వు నానమ్మ అవుతావు, అమ్మమ్మ అవుతావు. మల్లవ గట్టిగా కొంచెం వయసు మీద ఉంటావు. అయినాక మల్లవ లెక్క అవుతావు. మల్లవ లెక్క అయినాక వజ్రం వేయటం ఆయే. ఆ వజ్రం లెక్క అవుతావు. వజ్రం లెక్క అయినాక నరసవ లెక్క అవుతావు. అయినాక ఇంకేమైతే నువ్వు యాసి కట్టుకుంటే మునమ్మ అవుతావు. ఇంకేమైతే అవుతావు. అయినాక ఆడవాడు అన్నట్టుగా ఇవన్నీ చదువుకొని అవన్నీ వేసినాక లాస్ట్ కు బొందలవాడే. చదువుకున్న బొందలవాడే, చదువుకోకున్న బొందలవాడే బిడ్డ. అందుకని మమ్మీ ఇవన్నీ వేసేందుకు నేను బడికి పోను బర్లను గత్తా, చదువుకోను సాపల పడతాను, మల్లమ్మతోటి ముచ్చట గట్టిగానే ఉంటుంది. కొడుకు లేరు అటలు, కోడలు లేరు అటలు, మనవరాలు బాగానే బరగా 6 7 5 రాట. ఇక మల్లవకి రంగు ఆమెని నిద్ర కలిసి అష్టం మాత్రం నెల తిరగక ముందుగా పింఛన్ పైసలు పింఛన్ అప్పుడు 4016 రూపాయలు వస్తాయి. 4000 ఆమెకు 2 నాకు 2 పైసలు 2000 కొని నాకు ఆడుకునే వయసు లోపల ఆడుకోవాలి, పాడుకునే వయసు లోపల పాడుకోవాలి బిడ్డ. విద్య రాని వాడు వింత పశువు అంటారు బిడ్డ. లక్షల కంటే అక్షరాలు ముఖ్యం బిడ్డ. పొలం రారా నాని? మమ్మీ అంటున్నావు నన్ను ఆడుకొని ఎత్తలేవు, కానీ నన్ను ఎత్తుకుంటున్నావు. నిన్ను సిలిండర్ కుట్టరే నువ్వు ఉన్నావు బిడ్డ. పత్తి పోరవరే నువ్వు ఉన్నావు. పెద్దగారు పత్తి కొట్టుకోపోతే నేనున్నా. నిన్ను నేను మొత్తం పోనీ అమ్మ ఏమైతుంది నీకు? నీకేమైతుంది? మీ అవ్వ నాకేమైతుంది? అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మలు అంతా ఉంది. నానమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలు గట్ల నానమ్మలు గిఫ్ట్ ఎందుకు బిడ్డ చెప్పు. అమ్మమ్మలు గట్టెట్లా నానమ్మలు గిట్టెట్లా అంటున్నా మమ్మీ. ఇక నానమ్మలు అయ్యారు అనుకో, ఇక మా మమ్మీ ఊరికైనా ఏ పర్లకైనా ఇక నానమ్మ దగ్గర ఎత్తే ఇక నానమ్మ మంచిగా నా కొడుకు బిడ్డ నా మనవరాలు అని మంచి
మంచిగా దాదుకుంటది ఇక నా ఇంటి బిడ్డ అని మంచిగా పెంచుకుంటది ఇక పొద్దున్న దాకా ఇక పందిక్కులేను వస్తే ఐస్ క్రీమ్ వాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని వచ్చిండు అనుకో నాకు ఒకటి కొనిస్తుంది ఒకటి పట్టుకుంటాను నా దగ్గర కూడా అయిపోయినాక మళ్ళీ నానమ్మ దగ్గర చెప్తా ఐస్ క్రీమ్ అయిపోయినాక అడిగి రాంగా ఇక షాప్ ఏదైనా కిరాణా షాప్ దుకాణం ఉందనుకో ఇక 5 ఏళ్ళకి 5 పాపడాలు చెప్తుంది నోట్లో పెడుతుంది మంచిగా తినుకుంటా అట్లా మంచిగా చూసుకుంటది ఇక అమ్మమ్మ అయిందనుకో ఇక రాక ఏదన్నా పండుగ నాడు ఇక మా ఇంటికి వత్తది ఓ రాంగా అల్క సుల్క కాకుల మాసోలనే బక్కగా వత్తది ఇక వచ్చినాక మా మమ్మ ఊరుకుంటుందా అయ్యో మా మమ్మీని మా అన్నలే కొట్టిర్రో మా అదినలే తిట్టిర్రో ఇక మా అవ్వ రాక వచ్చిందని ఓనాడు చికెన్ తెత్తది ఓనాడు మటన్ తెత్తది ఓ మా నానమ్మకు తెల్లగల్లు మొత్తం సీసల కళ్ళు తాగది మా అమ్మమ్మ ఓ అమ్మమ్మ మొత్తమే తాగదు ఓనాడు బీరు తెత్తది మా నాన్నమ్మ అన్ని తాగుతుంది పావు కూడా తాగుతుంది మా అమ్మమ్మ పావు తాగుతుంది అన్ని తాగినాక ఇక చికెన్ తినే మటన్ తినే మంచి బీరు షిల్లు బీరు తాగే ఓ అట్లా 15 రోజులు 20 రోజులు ఉన్నాక రాంగ బక్కగా వచ్చింది పోంగ నూనె ముద్దకాయలు అవుతుంది ఇక నూనె ముద్దకాయలు అయినాక పోతున్నా పిల్ల పైలమో పిల్ల పోతున్న బిడ్డ అని చెప్పి ఇక అమ్మమ్మ పోంగా ఇక మన అమ్మమ్మది గింత పొడి ఉంటుంది సంచి ఒట్లే సంచి అంత రూపాయి పిల్లలు కలరం అంటే నా పానం ఆశపడుతుంది మా అమ్మమ్మ ₹1 ఎత్తుదో అయిపోయి 5 రూపాయలన్న చేతిలో పెడుతుంది కావచ్చు మిట్టా నేను చూస్తా ఇక అత్తది ఇక సంచిలో చేతి పెట్టి ఆధార్ కార్డు పట్టుకొని బాయ్ బిడ్డన అవతల పడుతుంది అందుకే అన్న అమ్మమ్మలేమో మంచోళ్ళు నానమ్మలేమో మంచోళ్ళు అమ్మమ్మలు సరే వాళ్ళేమో అట్లాంటివి అమ్మమ్మలు ఎవరికి ఇట్లాంటివి ఎవరి ఇక్కడ కూర్చున్న ముసలింతా నీకు ఏమవుతారు నేను అమ్మమ్మలని ఒక మాట అంటేనే నన్ను ఈ చెరువు కట్టచ్చుకొనిస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నానమ్మలే అక్కడ ఉన్న వాళ్ళు అమ్మమ్మలు మనూరి తల్లి కనకవతి దేవి రాయే నా బిడ్డ అందుకే అంటారు 60 ఏళ్ళ కొడుకే తల్లికి అడ్డ బాబరే అంటారు తల్లికి రాజేల కన్న తల్లికి కొడుకే అంటారు బిడ్డ మహాలక్ష్మి కంటే నాకేం ఎక్కువ ఉన్నదా అని రావే రావే నా కన్న బిడ్డ
ఎంత జ్ఞానవంతుడు అమ్మాయి ఎదిగిన చెల్లె ఇంటి లోపల మహాలక్ష్మి దేవి ఉండగా చెల్లెకు లగ్గం ఏంది నేను ఎట్లా చేసుకుంటలే అమ్మా ముందుగల్లా తోడ ఉంటే చెల్లె మహాలక్ష్మి దేవికి లగ్గం చెయ్యాలి అని ఏనాడు చెప్పంగానే ఎప్పటి గాని ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉంటే తల్లికి లేనంత బరువు ఉంటదాట ఎదిగిన కొడుకు ఇంటి మీద ఉంటే తల్లికి లేనంత బరువు ఉంటదాట మరి నా బిడ్డ మహాలక్ష్మి దగ్గర పోయి బిడ్డ నీకు లగ్గం ఎత్తనా అని ఏనాడు కన్న తల్లి కనకవతి దేవి అడగబోతుంటే కోటరెడ్డి ఏమన్నాడు అమ్మ నువ్వు అడిగితే ఏనాడు కన్న బిడ్డలకు తనల మీద లేని గౌరవం ఉంటది నువ్వు అడుగుతావని చెల్లె ఒప్పుకుంటుందో ఒప్పుకోదు నేనే స్వయంగా పోయి చెల్లె మహాలక్ష్మి దేవి లగ్గం చేసుకోమంటారా అని మరి చెల్లు నా బేటికి కనవచ్చేరా ఎందుకు బిడ్డ హోంవర్క్ చేసుకుంటాం సరే 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 చదువుకున్నది అయిపోయిందా అయిపోలేదు నేను ఇంకా బగ్గా చదువుకోవాలి అంటే ఎంత చదువుతావు డిగ్రీ అంటే ఎంత మళ్ళా డిగ్రీ అంటే ఎంత 12 డిగ్రీ అంటే 12 అంటే మందందరూ అనుకోగానే నేను నాకేం నీకు కూడా తెలియదు నేను ఆడిదాకా పోలే ఇంకా డిగ్రీ అంటే 13 అట బిడ్డ నువ్వు అయినా కాని బిడ్డ 16 ఏళ్ళ చెల్లె 16 ఏళ్ళ వీరపుత్రికో నువ్వే నువ్వు చెల్లె ఒక ముచ్చట ఉన్నది నాని ఏంటిది అన్నయ్య నీకు లగ్గం చేస్తారు ఏంది లగ్గం పెళ్లి నా రెక్క ముదిరిందా నా బొక్క ముదిరిందా నా ఈడేమన్నా నాతోటి పిల్లగానంతా చదువుకుంటారు జాబులు చేస్తారు అట నాకు పేపర్ కూడా లేదు ఇంకా బగ్గ చదువుకుని ఏమైతావు మంచిగా బగ్గ చదువుకొని ఎంబీబీఎస్ చదివి మంచి డాక్టర్ నైతా ఎంబీబీఎస్ డాక్టర్ అయితే మరి డాక్టర్ నయ్యాడు ఆపరేషన్ ఎవరికి చేస్తా అనుకుంటున్నా ఫస్ట్ మమ్మీకి చేస్తా తల్లి కనకవతికి మంచిగా పాస్ అయింది అనుకో పెద్ద హాస్పిటల్ పెడతా తర్వాత నీకు చేస్తా ఫెయిల్ అయితే ఇక నీకు చేసినప్పుడు ఫెయిల్ అయింది అనుకో మూసేసుకొని పద్మాకతో బజ్జీలో కూడా పెట్టుకుంటా అట్లా మా మీద ఎందుకు పెట్టి చెల్లె ముందుగా ప్రయత్నం మంది మీద తుమ్ముకుంటారా చచ్చిపోతే కేసు పెట్టరా అందుకే అమ్మ చచ్చిపోయినా పర్లేదు అన్నగాడు చచ్చిపోయినా పర్లేదు కానీ నువ్వైతే వచ్చి ఉంటావు అట్లా సరే మన చెల్లె చెల్లెకు నువ్వు ఇంటి మీద ఉన్నావమ్మా దేవి ముందుగా నాకు లగ్గం చేస్తానంటే చెల్లెకు లగ్గమై దాకా ఏం చేసుకోవాలని నేను ఆగిన చెల్లెలు లగ్గం చేసుకుని రాకల లగ్గం అయితే చెల్లె మళ్ళా చేసుకో చెల్లె నా గురించి అలా ఆలోచించండి అన్నయ్య ఇవాళ నువ్వు వచ్చి కళ్యాణం చేసుకోమంటున్నావు కానీ మరి నేను వట్టిగా కళ్యాణం నేను చేసుకోను అలనాటి కాలం లోపల సీతమ్మ స్వయంవరం పెడితే ఏనాడు శ్రీరాముని కళ్యాణం చేసినట్టుగా మరి స్వయంవరం లోపల పూల దండ తీసి ఎవరి మెడ లోపలైతే ఏనాడు ఎవరి మెడలైతే పడుతుందో వాళ్ళని కళ్యాణం చేసుకుంటేనే ఓ అన్న కోటరెడ్డి మంచిగా ఏం కాదు అప్పుడు ఎట్లా చేసిన నీకు నా చెల్లె గురించి నీకు నీకు 2 కాయలు ఉన్నాయో 2 కేజీలు ఉన్నాయో నువ్వు ఆగుతలేవు నేను ఆగుతలేను నువ్వు కమ్మగా చేస్తావు మా చెల్లెమన్నది అర్థమైందా అన్నా నేను ఏనాడు దేవత బిడ్డను కాబట్టి నీకే తెలుసు అన్న నాకే తెలుసు అన్న నువ్వు తీసుకొచ్చిన వాళ్ళని నేను ఎట్లా చేసుకుంటా అన్న రేణుక ఎల్లమ్మ ఏనాడు బంటు పందెము కట్టి మరి ఏనాడు జమదగ్గి మునిరాజు లగ్గం ఆడింది జమదగ్గి మునిరాజు లగ్గం ఆడింది రేణుక ఎల్లమ్మ మరి ఏనాడు సీతాదేవి కూడా ఏనాడు స్వయంవరం కట్టి శ్రీరామచంద్రుని లగ్గం ఆడింది నేను కూడా దేవతల బిడ్డను కాబట్టి నేను కూడా స్వయంవరం కట్టి ఏనాడు 7 మాల మీద ఉండి అన్న పూల మాల తీసుకుంటా
నువ్వు అన్ని రాజ్యాలకు రైరేఖలు రాయి అన్నా ఆ 1,000,000 మంది ఏనాడు పిలగళ్ళు వచ్చినాక మరి మాల మీద ఉండి పూలమాల ఇసిరెత్తే ఎవరి మెడ లోపల పడుతుందో గా పిలగని లగ్గం ఆడతానన్నదా సెల్లే రేణుక ఎల్లమ్మ బంటు పందెం కట్టి రేణుక ఎల్లమ్మ ఏమి సుఖపడ్డది వాడు కార్తీక వీరాజుడు భార్యకు భర్తను వాపలేదా భర్తకు భార్యను వాపలేదు ఆగో రేణుక ఎల్లమ్మ కొడుకు తోడి ఎంత కట్టగాలం అనుభవించింది ఆగో ఏనాడు మన తల్లి నేను భార్గవరాముడు ఎట్టి వట్టి రేణుక ఎల్లమ్మ ఎవడే మన తల్లి అడిగినట్టుగా నేను కూడా కన్న తల్లిని కొట్టిన రేణుక ఎల్లమ్మ సుఖపడలేదు సీతమ్మ ఏనాడు శ్రీరామచంద్రుని లగ్గమాడి సీతమ్మ ఏమి సుఖపడ్డది వద్దు సెల్లడా ఏనాడు తీసుకొచ్చిన పిల్లగా లగ్గం చేసుకోసెల్లే లేదు అన్నా నేను ఈ పంజం లోపల అయితే చేసుకుంటా స్వయంవరం అయితే చేసుకుంటా లేకుంటా లేదే తల్లి దేవయాన ఏనాడు మహాలక్ష్మీదేవి లగ్గం వేసుకుంటా ఈ మాటలు చెప్పంగా కోటరెడ్డి కూడా అనుకున్నాడు నా సెల్లె దేవతల పిండవు కాబట్టి నా సెల్లకు అన్ని తెలిసే ఉంటాయా అని సెల్లెల నీకంటే ఎక్కువ నాకేం లేదా అని అగో 66 రాజ్యాలకు రైరేఖలు రాత్తనా అని శ్రీ శ్రీమాని ఏనాడు వలస బ్రాహ్మణపురి పట్ట వేరేవాడు ఏనాడు కోటరెడ్డి నా తమ్ముడు చిన్ని కృష్ణారెడ్డి నా తల్లి కనకవతి దేవి మా తోడ పుట్టింది మా చెల్లె మహాలక్ష్మీదేవి పెళ్లికి సెల్లె పెరిగి ఉన్నది కళ్యాణానికి సెల్లె కలిగి ఉన్నది అవ నా చెల్లె స్వయంవరం కట్టింది ఏడంత్రాల మాల మీద ఉండి నా చెల్లె పూలమాల పట్టుకుంటది 1,000,000 మంది ఏనాడు రాజు వస్తే నా చెల్లె పూలమాల విసిరెత్తే ఎవరి మీద లోపల పడుతుందో ఆ పిల్లగాన్ని లగ్గం వేసుకుంటది ఎవరైతే ఆ పిల్లగాని లగ్గం వేసుకుంటదో నా రాజ్యం లోపల సగం రాజ్యం పంచిస్తానా అని కోటారెడ్డి ఉత్తరాలు రాయంగా నా అందులోకెళ్ళి ఒక్క ఉత్తరం అయ్యో అయ్యా అందులోకెళ్ళి ఒక్క ఉత్తరము ఎక్కడో ఉదయం ఉన్నది ఎక్కడో ఉదయం ఉన్నది ఒక్క ఉత్తరం ఎక్కడ పోతున్నదా ఈడి కొగాల దగ్గర చేరా ఈడి కొగాల దగ్గర చేరా ఎక్కడ ఉడాలో ఉదయం ఉన్నది ఎక్కడ ఉడాలో ఉదయం ఉన్నది కోటరెడ్డి రాసిన ఉత్తరం ఏనాడు 66 రాజ్యాలకు అందుతున్నది 77 దేశాలకు అందంగా అందులోకేని ఒక ఉత్తరం ఎక్కడ పోతున్నది అగ వరుస బ్రాహ్మణపురి పట్టణానికి పడవడి భాగం ఉంది లింగాలపురి పట్టమమ్మా లింగాలపురి పట్ట వేరే వాడు రాజరాజ లింగరెడ్డి వారి ఆడవిల్ల లింగమ్మ లింగరెడ్డి ఏనాడు 2 కొడుకులకు అన్నాడు పెద్ద కొడుకు వెంకటరెడ్డి కోడలు గిరిజవతి దేవి చిన్న కొడుకు సుబ్బిరెడ్డి 2 వన్నుల తోడ పుట్టింది ఆడవిల్ల పుచ్చమ్మ కొన్న తల్లి లింగమ్మ 3 పిలగళ్ళకు జన్మనిచ్చినాక లింగరెడ్డి చచ్చిపోతే ఏమి తెలవని పిలగళ్ళను చూసి పరాయి రాజులు వచ్చి ఏనాడు అవ లింగాలపురి పట్టాన్ని ఏనాడు ఓడుకున్నారు అగో వరస బ్రాహ్మణపురి పట్టం నుంచి కోటరెడ్డి రాసిన ఉత్తరాన్నయ్యిన అగో ఏనాడు రాజా వెంకటరెడ్డి కళ్ళ చూసిండు 3 పిలగళ్ళు కొట్టంగానే పరాయి రాజులు వచ్చి రాజ్యం అపహరించిపోవంగానే రాజ్యం లేదు వాళ్ళకు దేశం లేదు ఒకప్పుడు వాళ్ళు మంచిగా బతికిన వాళ్ళే అగో తర్వాత రాజ్యం దేశం పోతే అదే లింగాలపురి పట్టం లోపల పడబడి బాగాన కట్ట గడపకు కమ్మల గుడి చేసుకొని కాల వెళ్ళిస్తున్నారు కన్న తల్లి లింగమ్మ మంచి గుర్తుంచుకోవాలి కన్న తల్లి లింగమ్మ పెద్ద కొడుకు వెంకటరెడ్డి పెద్ద కోడలు గిరిజావతి చిన్న కొడుకు సుబ్బిరెడ్డి రాజ్యం ఉండే దేశం ఉండే రాజ్యం పోయింది దేశం పోయింది కట్ట గడపకు కమ్మల గుడి చేసుకొని బ్రతకంగా 4 వందలకేలి ఒక్క ఉత్తరము